ఒకప్పుడు దక్షిణాది సినిమా రంగంలో టాప్ హీరోయిన్ గా ఒక వెలిగిన నదియా ప్రస్తుతం తన 40వ పడిలో కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను కట్టిపాడేసి హుందాతనంతో కూడిన లుక్ తో ప్రస్తుతం తెలుగు సినిమా రంగానికి ఖరీదైన అత్తగా తల్లిగా మారింది. నిన్న విడుదలైన ఆ సినిమాను ఒక ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రమోట్ చేస్తూ పవన్ ప్రభాస్లపై ఆమె ఆసక్తికర కామెంట్స్ చేసింది. మొదటిగా ప్రభాస్ గురించి మాట్లాడుతూ ప్రభాస్ వండర్ఫుల్ ఫ్యాబులస్ కోస్టార్ అంటూ ప్రభాస్ పై ప్రశంసలు కురిపించింది నదియా. ఇదే సందర్భంలో ఆమె మాట్లాడుతూ ప్రభాస్ లాంటి వెరీ హంబుల్ పర్సన్ ను తాను ఇంతవరకు చూడలేదు అంటూ కామెంట్స్ చేసింది. ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గురించి కూడా మాట్లాడుతూ పవన్ చాలా తక్కువగా మాట్లాడుతూ ముఖభావం ఉన్న షూటింగ్ స్పాట్ లో మాత్రం తన కో ఆర్టిస్టులకు చాలా సహాయం చేస్తాడు అన్న విషయాన్ని బయటపెట్టింది. అత్తారింటికి దారేది సినిమాలో రైల్వే స్టేషన్ లో తీసిన క్లైమాక్స్ సన్నివేశాలు అంత అద్భుతంగా రావడానికి పవన్ కారణమని అంటూ తమ ఇద్దరి మధ్య కుదిరిన కెమిస్ట్రీ వల్ల ఆ సన్నివేశాలు బాగా వచ్చాయి అంటూ పవన్ ని ఆకాశానికి ఎత్తేసింది నదియా. నటిగాని కాదు, నదియా అమెరికాలో తాను ఉంటున్నప్పుడు కమ్యూనికేషన్ ఆఫ్ ఆర్ట్స్ లో డిగ్రీ చేయడమే కాకుండా యూనివర్సిటీ టాపర్ గా వచ్చిన విషయాన్ని కూడా ఈ ఇంటర్వ్యూలో బయటపెట్టింది నదియా. తాను 40 సంవత్సరాలు దాటిపోయినా తనను ఇంకా 20 సంవత్సరాలలో ఉన్నట్లుగానే ఆదరించడం తన అదృష్టమని అంటోంది నదియా.